కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటాను, సరదాగా ఉంటాయి. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు, మీరు భుజాల మీద వేసుకునే నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిలవను, నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవడమే నా జన్మ ధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ. ఎందుకంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతానేమో తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్, ఇంకొకసారి చదువు మళ్ళీ, ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. అమేజింగ్ సార్. ఎస్, ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటావా? నేను చదువుకున్నాను, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. సురేష్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సరదాకి ఇదే ఈ సరదాని మధ్యన కొన్ని చోట్ల ఏదో అయ్యో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్, నేను సరదాగా మాట్లాడుకుంటే వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేదు. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అన్నయ్య కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకునే అంటాము, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్గా ఉంటుందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. నాకు కరెక్ట్గా మేమందరం ఫీల్ అవుతున్నట్టే, మేమేం చేసాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు నుంచుకుని, ఏమై ఈ మైక్ పుచ్చుకుని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల, మీరు ఇందాక